మంత్రాలయం నియోజకవర్గంలో వర్షం కారణంగా ఉదయం 7:30కు పోలింగ్ ప్రారంభమైంది. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల దగ్గరకు ప్రజలు తరలివచ్చారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మహిళలు, యువకులు పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. తుంగభద్ర గ్రామంలో జడ్పీటీసీ హైస్కూల్ నందు ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి సతీమణితో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో 8 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. టీడీపీ తరఫున ఎన్ రాఘవేందర్ రెడ్డి, వైసీపీ తరఫున వై బాలనాగిరెడ్డి, కాంగ్రెస్ తరఫున మురళీకృష్ణ ద్వారా, బీఎస్పీ తరఫున సామేలు, మరో 4 స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మంత్రాలయం నియోజకవర్గంలో మొత్తం 237 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2,83,050 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,21,055 మంది కాగా మహిళలు 1,61,072 మంది ఉన్నారు. ఇతరులు 23 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంత్రాలయం నియోజకవర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంత్రాలయం ప్రతి ఒక్క ఓటు ఎంతో విలువైనది కాబట్టి తప్పకుండా మీ ఓటు అందరూ ప్రతి ఏ గ్రామంలో ఓటు ఉంటే అక్కడ పోయి మీ ఓటుని వినియోగించాల్సిందిగా.